నమస్తే శివ గారు. నమస్కారం. లక్షద్వీప్‌లో మోడీ పర్యటన చివరికి అది మాల్దీవ్స్ బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనే దానికంటే మోడీ మీద చేసిన మాల్దీవ్స్ మినిస్టర్స్ చేసిన చిన్న విమర్శ ఒక దేశం మొత్తం బాయ్‌కాట్ మాల్దీవ్స్ అని ఈరోజు మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎంత పేరుందో ఇండియన్స్ నుంచి ఈరోజు ఆ పర్యాటక రంగం కుదేలైపోయి ఈరోజు పర్యాటకులు ఇండియా నుంచి రాకపోతే చైనా నుంచి పిలిపించుకునే పరిస్థితికొచ్చారు. అంటే అంత ఎఫెక్ట్ మోడీ దేశం మీద అంత ప్రభావం చూపిచ్చాడని నా నా పర్సనల్ ఒపీనియన్. ఒక చిన్న విషయానికి అంత రియాక్ట్ అయ్యారు దేశ ప్రజలు. అంటే జనరల్‌గా మనము బీజేపీ అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి తీసుకుంటే చాలా అంశాల మీద ఆహ్, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా అంశాలు చర్చకొచ్చాయి. ఉదాహరణకి మన వేరే దేశాల మీద దాడులు జరుగుతున్నప్పుడు గాని మనం స్పందించిన తీరు గాని, మనం వాళ్ళకి అందించిన సహాయం బట్టి యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ ఏదైనా లోటుంటే వెంటనే మన వాళ్ళు ఆదుకోవడం లాంటివి గాని, ఇతర దేశాలతో ఉన్న సంబంధాల విషయంలో గానీ, ఇతర దేశాల అధ్యక్షులు మన దగ్గరకొచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకొని, వాళ్ళకి మన ఇండియా ఒక గొప్పతనం గురించి చెప్పడంలో విషయంలో గానీ, ఇలా అనేక అంశాల మీద మోడీ గారు చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవడము, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము, వారిని ప్రోత్సహించడము, కొన్ని సమయాల్లో ఆదుకోవడం ఇట్లాంటియన్నిట్లో కేంద్రం కొంచెం బాగానే చేసిందన్న ఇమేజ్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు అలాంటి ఒక అంశంలో ఒక సున్నితమైనటువంటి అంశంలో ఆ దేశం గూడా మళ్ళీ ఆలోచించుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆధారపడి ఉన్న ఒక రంగం మీద, లేకపోతే ఆదాయం వస్తున్న ఒక రంగాన్ని ఏ దేశం గూడా ఇంకొక దేశ ప్రధానినో లేదా ఆ దేశ అధ్యక్షుడినో ఏదన్నా అన్నప్పుడు ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయి. వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఒక దేశానికి, ఇంకో దేశానికి మధ్య ఉన్న సంబంధాలు కేవలము బిజినెస్ మీదనే గాదు. మిగతా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి గాబట్టి, సో, వాటి మీద దేశంలో కేవలం ఒకరిద్దరు ఇట్లా తప్పు చేసిన వెంటనే దేశంలో ఉన్న ప్రజలు గానీ, అక్కడున్న రాజకీయ పార్టీలు గానీ, ఆ దేశాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీలు గానీ, అధ్యక్షులు గానీ వెంటనే ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకుంటారు. తీసుకుని వెంటనే ఆ దేశ సంబంధాలు దెబ్బతినకుండా ప్రయత్నం జేస్తారు. ఇప్పుడు అదే ప్రయత్నంలో మాల్దీవ్స్ గూడా ఉంది గాబట్టి, రానున్న రోజుల్లో ఆ సంబంధాలు మళ్ళీ మెరుగుపడతాయి. మళ్ళీ మన దేశం మీద వాళ్ళు చేసిన పొరపాటునైన కామెంట్స్‌ని ప్రధానమంత్రి గారి మీద చేసిన వెనకాల తీసుకోవడం, మళ్ళీ సంబంధాలు మెరుగుపరచడం, మళ్ళీ ఈ టూరిజం పెరగడం జరుగుతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లాస్ట్ టైమ్ చేసినప్పుడు కాంగ్రెస్‌కి చాలా బూస్ట్ లాంటిగా ఒక మంచి పట్టు సాధిచ్చారు మిగతా రాష్ట్రాల్లో గూడా. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రను స్టార్ట్ చేయబోతున్నారు. అది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్‌కి కాంగ్రెస్‌కి ఏమన్నా బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటదా? అంటే జనరల్‌గా ప్రతి పార్టీ అపోజిషన్‌లో ఉన్న తర్వాత ప్రజల దగ్గరికెళ్ళడం అన్నది ఒక అంశంగా పెట్టుకుంటారు. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలకు దగ్గరైతే తప్ప మళ్ళీ అధికారంలోకి రాము అన్న ఒక ఉద్దేశంతో ప్రజలకు ఎలా దగ్గరవ్వాలి అనేది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అంశం తీసుకుంటుంది. సో, ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ రావాలి అనంటే జాతీయ నాయకత్వం కనిపించాలి. ఆల్టర్‌నేట్ ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఒక పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఎదుర్కోవాలనంటే ఇంకో ఇమేజ్ ఉన్న నాయకుడు ఎవరన్నది దేశ ప్రజలు చూస్తారు. సో, దేశ ప్రజలు చూపు ప్రతి పార్టీ వాళ్ళ వైపు ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా కాంగ్రెస్ గూడా రాష్ట్రాల్లో చాలా చోట్ల అధికారం కోల్పోయిన తర్వాత భారత్ జోడో యాత్ర నిజంగా కొన్ని చోట్ల నాయకత్వాన్ని మేల్కొల్పింది. చాలా చోట అరే! ఇంక మనం కాంగ్రెస్‌లో సెకండ్ ప్లేస్ అయిపోయింది అనుకున్నప్పుడు అయిపోయిందనే టైంలో ఒక నాయకత్వం తీసుకొని లేదు మన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఇచ్చే నమ్మకము ఆ పార్టీ నాయకత్వం చేసిన తర్వాత నిజంగానే అది కర్ణాటకలో కొంచెం ఫలితాలు చూపించింది. మన తెలంగాణలో కొంచెం ఫలితాలు చూపించింది. అలా కొన్ని రాష్ట్రాల్లో నాయకత్వాన్ని పెంచి ఆ పార్టీ జవజీవాలను నింపే ప్రయత్నం చేసింది. ఇదే రకంగా జాతీయ స్థాయిలో గూడా ఇప్పుడు ఇండియా అన్న ఒక కూటమి ఏర్పడిన తరువాత దానికి నాయకత్వం తీసుకుంటున్నటువంటి అనేక పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఒక మేజర్ పార్టీ. ఆ మేజర్ పార్టీ దేశంలో ప్రజలకి ఏం జరుగుతుంది? ఆహ్, ఆహ్, ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నందుకు అధికార పక్షం చేస్తున్న పొరపాట్లేంటన్నది ప్రజలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. సో, ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు పాదయాత్రో లేకపోతే ఇంకోటో తీసుకోలేరు గాబట్టి, నెక్స్ట్ జనరేషన్ అయిన రాహుల్ గాంధీ గారు తీసుకొని దాన్ని ఆహ్, తీసుకుని ప్రజల్లోకెళ్ళే ఒక ప్రయత్నం సో, దాంట్లో ఎంత రిజల్ట్ ఉంటుంది అనంటే, కొద్ది వరకు రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. కానీ దాని తర్వాత ప్రభుత్వం గూడా వాళ్ళు చేసుకున్న పనులు చెప్పుకునే
పని వాళ్ళు చేస్తారు. ప్రతిపక్షంగా విమర్శలు చేసి దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తారని. కానీ ఫలితం ఎప్పుడైనా సరే ప్రజలకి చేరే విషయంలో ఉన్నదానికంటే కొంచెం మెరుగ్గా అయ్యే అవకాశాలయితే చాలా ఉన్నాయి.